శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ SHO ABTV ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పుస్తక సమీక్ష. పుస్తకము భగవద్గీత వ్యక్తిత్వ వికాసము. ఇది 108 పేజీల పుస్తకమండి. రచయిత్రి పేరు శ్రీమతి వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు. కవయిత్రిగా, రచయిత్రిగా, విమర్శకురాలిగా, సారస్వత రూపకాలలో ప్రధాన పాత్రధారిణిగా, సభా నిర్వాహకురాలిగా, బహుముఖ ప్రజ్ఞా పాఠవాలతో సమాజానికి సేవలందిస్తున్నటువంటి విద్యాలక్ష్మి శ్రీమతి వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు. గవర్నమెంట్ కాలేజీకి ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహించి విశ్రాంత జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వారు నాగరాజ్యలక్ష్మి గారు. సరే, భగవద్గీత గురించి తెలియని వాళ్ళు లేరనే చెప్పాలి. ప్రపంచ వాంగ్మయం మొత్తములోకి కూడా భగవద్గీతకు మించిన పుస్తకము లేదు. ప్రపంచంలోనే కాదండి, అఖిలాండ కోటి బ్రహ్మాండాలు మొత్తము వెతికినా కూడా భగవద్గీతకు మించినటువంటి పుస్తకము లేదు. మహాభారత యుద్ధానికి ముందు అర్జునుడు కలవరపాటుకు లోనవుతాడు. భయము, ఆందోళన, శోకము, మోహము, అహంకారము, మమకారము వీటికి లోనవుతాడు. మొత్తంగా చెప్పాలంటే ఒకానొక సంకట స్థితిలో ఉంటాడండి అర్జునుడు. ఆ సమయంలో ఒక విషాదము పూర్తిగా ఆవరించి ఉంటుంది అర్జునుడిలో. పట్టుకోవాల్సిన గాంధీవాన్ని వదిలేస్తాడు. భగవద్గీతలో గాంధీవం సంసతే హస్తాత్ అంటారు. పట్టుకోవాల్సిన గాంధీవాన్ని వదిలేస్తాడు. వదిలేయవలసిన అహంకార మమకారాలని పట్టుకుంటాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను ప్రబోధం చేస్తాడు అర్జునుడికి. అర్జునుడిలో మసకబారి ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వాన్ని వికసింపచేస్తాడు. విజయం వైపుగా అర్జునుడిని నడిపిస్తాడు. దానికి కావలసిన సంస్కారాన్ని అర్జునుడికి అందిస్తాడు భగవద్గీత ప్రబోధము ద్వారా. కనుక అర్జునుడిని విజయుణ్ణి చేస్తాడు. అర్జునుడికి అనేక పేర్లలో 2 పేర్లు ఏమిటంటే అండి, ఒకటి నరుడు, 2 విజయుడు. అన్ని అంటే నరుడిని విజయుణ్ణి చేస్తాడు శ్రీకృష్ణుడు. అంటే శ్రీకృష్ణుడి ప్రబోధం విన్న తర్వాత అర్జునుడు విజయాన్ని సాధిస్తాడు. యుద్ధరంగంలోకి దూకి వీరోచితంగా పోరాడి విజయాన్ని సాధిస్తాడు అర్జునుడు. అర్జునుడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తాడు. అంటే అర్జునుడికి యుద్ధానికి ముందు ఇటువంటి సంకట స్థితి ఎదురైంది. ఇంకొంతమందికి పరీక్షల ముందు ఎదురవ్వచ్చు. ఇంకొంతమందికి ఇదే సంకట స్థితి ఆఫీసులో ఎదురవ్వచ్చు. ఇంకొంతమందికి వ్యాపారంలో ఏదో పెద్ద ఇబ్బంది తగిలి ఇటువంటి విషాద పరిస్థితి, సంకట స్థితి ఏర్పడవచ్చు. ఇంకొంతమందికి ఇంట్లోనే ఏర్పడవచ్చు. కనుక అర్జునుడిలాగా మనము కూడా శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయిస్తే, భగవద్గీతను ఆశ్రయిస్తే మనము కూడా విజయాన్ని సాధించవచ్చు అని చెప్పేటువంటి గ్రంథము ఈ భగవద్గీత వ్యక్తిత్వ వికాసము అనేటువంటి గ్రంథం. కనుక సక్సెస్ కావాలనుకుంటున్నవాడు భగవద్గీతను ఆశ్రయించాలి. విజయం కావాలనుకుంటున్నవాడు శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించాలి.
భగవద్గీత వలన స్ఫూర్తి పొందిన ఉదాహరణలు ఎన్నెన్నో. శ్రీరామకృష్ణ పరమహంస, శంకరాచార్యుల వారు, వివేకానంద స్వామి, చిన్మయానందుల వారు, స్వామి దయానంద సరస్వతి, ఇట్లా ఎన్నో ఉదాహరణలు మనము చెప్పుకోవచ్చండి. స్వామి బాలగంగాధర తిలక్, ఎన్నో ఉదాహరణలు భగవద్గీత ద్వారా స్ఫూర్తి పొంది వారు మాత్రమే విజయము సాధించటము కాక వారి చుట్టూ ఆశ్రయించున్న వారిని అనేక మందికి సుఖ సంతోషాలను ఇచ్చినటువంటి సందర్భాలు మనకి కనిపిస్తాయి. మనకి తెలుసు, మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరంలో ముందుండి ఇంతటి విశాల దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించి పెట్టాడు. మరి ఇంత విశాల దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావటం అంటే సామాన్యమండి. మరి ఏం ఆయుధాలు వాడాడండి? స్వాతంత్ర సమరం అంటున్నాం, సమరం అంటే యుద్ధమనే కదండి. మరి ఈ యుద్ధానికి ఆయన ఏమి ఆయుధాలు వాడాడు? ఏమన్నా ఒక కత్తి పట్టుకున్నాడా, ఒక తుపాకీ పట్టుకున్నాడా అంటే ఇటువంటివేవి ఆయన పట్టుకోలేదు. ఏ ఆయుధాలు ఆయన పట్టుకోలేదు. కానీ ఆయన చేతిలో ఎప్పుడూ ఒక ఆయుధం ఉంటుంది. ఏమిటి ఆ ఆయుధం అంటే భగవద్గీత. కనుక భగవద్గీత ద్వారా ఆ ప్రబోధమును చక్కగా అవగతము చేసుకోవటం ద్వారా ఇంతటి విశాల దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించి పెట్టగలిగేటువంటి శక్తి మహాత్మా గాంధీకి వచ్చిందని ఆయనే చెప్పుకున్నారు. కనుక ఈ భగవద్గీత ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. కేవలము ఒక ఆధ్యాత్మిక గ్రంథము, ఒక మత గ్రంథము మాత్రము కానే కాదండి. ఏ కాలం వారికైనా, ఏ దేశం వారికైనా, ఏ జాతి వారికైనా అన్ని వేళలా ఉపయోగపడేటువంటి గ్రంథము ఈ భగవద్గీత. ఈ దృక్పథంతో అధ్యయనం చేసినటువంటి వారు రచయిత్రి వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు. సుమారు 50కి పైగా పుస్తకాలను ఆవిడ అధ్యయనం చేసి పరిశోధన చేసి ఈ దృక్పథంతో అధ్యయనం చేసినటువంటి వారు రచయిత్రి. సుమారు 50కి పైగా పుస్తకాలు ఆవిడ అధ్యయనం చేసి పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని మనకు అందించారు. అనతి కాలంలోనే, అంటే చాలా తక్కువ కాలంలోనే ఈ పుస్తకము ప్రజలలోకి దూసుకు వెళ్ళి 3వ ముద్రణకు నోచుకున్నదండి. అంటే 3వసారి పుస్తకాన్ని ముద్రించటం జరిగింది. మొత్తము 8 చాప్టర్స్ ఉన్నాయండి. ఈవిడ ఇక్కడ ప్రకరణాలు అని పేరు పెట్టారు ఈ చాప్టర్స్కి. ఈ పుస్తకంలో 8 చాప్టర్స్ మనకి కనిపిస్తాయి. మొదటి చాప్టర్ ఉపోద్ఘాతము అని అన్నారు. ఈ ఉపోద్ఘాతము ఆవిడ భారతీయ సంస్కృతి, వేదకాలం నాటి జీవనము ఇక్కడి నుంచి మొదలుపెట్టుకుంటూ వచ్చారండి. అంతా చెప్పుకుంటూ భగవద్గీత వైశిష్ట్యాన్ని తెలియచేస్తారు. భగవద్గీత యొక్క విశిష్టత, ప్రపంచ వాంగ్మయం మొత్తంలోకి కూడా ఈ భగవద్గీతకు మించిన గ్రంథము లేదు అని చెప్తూ మనకి సందేహ నివృత్తి కూడా కలగజేస్తారండి. ఏమండి, భగవద్గీత యుద్ధాన్ని ప్రోత్సహిస్తోంది కదా, హింసని ప్రోత్సహిస్తోంది కదా, ఇది ఒక తప్పుడు అభిప్రాయం. భగవద్గీత కర్తవ్యాన్ని ప్రోత్సహిస్తోంది. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించవయ్యా అని చెప్తూ ఉంది. మరి అర్జునుడికి కర్తవ్యం ఏంటి? అర్జునుడు క్షత్రియుడు. క్షత్రియుడంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయవలసినటువంటి వాడు. కనుక ఆయన కర్తవ్యము యుద్ధము ద్వారా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాలి ఆ సమయంలో. కనుక ఆ సమయంలో అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పారు. అట్లా అందరికీ అని కాదండి అర్థం. అక్కడ యుద్ధం అంటే ఏదో కత్తులు కటార్లు పట్టుకొని శత్రువులపైకి వెళ్ళటం కాదు. యుద్ధం అంటే ఇందాకే చెప్పుకున్నాం, ఒక ఆఫీసులో మనకు ఒక అలాంటి సంకట స్థితి రావచ్చు. ఆ స్థితి నుంచి మనము బయటపడి కర్తవ్యం వైపుగా మరలటము అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు.
కనుక అర్జునుడే మనకి ఉదాహరణ. అర్జునుడు ఈ భగవద్గీత ప్రబోధము విన్న తర్వాత ఆయన శోకము తొలగింది, మోహము తొలగింది, ఆందోళన తొలగిపోయింది, భయం తొలగిపోయింది, చక్కగా ధైర్యం వచ్చింది, వీరోచితంగా యుద్ధరంగంలోకి వెళ్ళి యుద్ధము చేసి విజయాన్ని సాధిస్తాడు. కనుక ఇది ప్రధానముగా యువతీ యువకులకు, అన్ని వర్గాల వారికి అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నదండి. తర్వాత 2వ చాప్టరు ఉత్తమ వ్యక్తిత్వం సనాతన జీవన విధానము అనేటువంటి పేరు పెట్టారండి దీనికి. ఇందులో చక్కగా వర్ణాశ్రమ వ్యవస్థను చెప్పారండి. అనేక విషయాలు చెప్పారు, అందులో ముఖ్యమైన విషయాలు చెప్పుకుందాం. వర్ణాశ్రమ వ్యవస్థ. వర్ణాశ్రమ వ్యవస్థ అంటే ఏమిటి, దాని ధర్మాలు ఏమిటి, ఏ వ్యవస్థలో ఏ ధర్మాలను పాటించాలి. శ్రీకృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అంటే ఇప్పుడు అనుకుంటున్నటువంటి కులాలు కావండి అవి. గుణకర్మ విభాగశః. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇట్లా 4 రకాల వర్ణాలు చెప్పబడ్డాయి. ఈ కేటగరైజేషన్ అనేటువంటిది దేని ప్రకారం జరిగింది అంటే గుణములు, కర్మలు, గుణకర్మ విభాగశః. అంటే మనిషికి స్వతహాగా వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం ఉంటుంది. త్రిగుణాలతో ఈ స్వభావం ఏర్పడుతుంది. కనుక వాళ్ళ స్వభావాన్ని బట్టి, వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళు వృత్తిని ఎంచుకోవాలి. ఏ వృత్తికి సరిపోతాము అని ఆ వృత్తిని ఎంచుకోవాలి. కనుక ఇవి కులములు కావు, ప్రొఫెషన్స్, వృత్తులు. చాతుర్వర్ణాలు అంటే 4 రకాల వృత్తులు, అప్పటి కేటగరైజేషన్ ఇది. కనుక చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఇవి కులములు కావు. కానీ ఆధునిక కాలంలో వికృతమైనటువంటి కుల వ్యవస్థగా ఇది రూపుదిద్దుకున్నది. అంతేకాక మా కులం గొప్పదంటే మా కులం గొప్పదని కొట్లాడుకోవటం, పోట్లాడుకోవటం, ఈ రూపంగా ఇది సంతరించింది అని రచయిత్రి ఆవేదన కూడా వ్యక్తం చేస్తారండి ఈ పుస్తకంలో. ఆ తర్వాత ఆశ్రమ వ్యవస్థ. మనకు 4 ఆశ్రమాలు చెప్పబడ్డాయి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనేటువంటి 4 ఆశ్రమాలు కూడా మనకి చెప్పారు పెద్దలు. గృహస్థ ఆశ్రమంలోటండి గృహస్థు పంచమహాయజ్ఞాలను నిర్వహించాలట. ఏమిటి ఆ పంచమహాయజ్ఞాలంటే కనుక బ్రహ్మయజ్ఞము, దీన్నే ఋషి యజ్ఞము అని కూడా అంటారు. అంటే వేదాధ్యయనము చేయటము, ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయం, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలు చక్కగా చదువుకోవటం, ఆ విషయాన్ని అవగతం చేసుకోవటం, ఆచరించటం, నలుగురికి చెప్పటం, దీని ద్వారా ఋషి యజ్ఞము పూర్తవుతుండండి. అట్లాగే పితృయజ్ఞము, పితృదేవతలు సంతోషించేటువంటి పనులు మనం చేయటం, పితృదేవతలకు కావలసిన శ్రాద్ధ కర్మలు అవి నిర్వహించటం, ఇది పితృయజ్ఞము అంటారు. దైవయజ్ఞము, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు మనము ఏర్పాటు చేసుకోవటం, భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, యజ్ఞయాగాది హోమాది క్రతువులు వీటిని చేయటము, గుళ్ళు గోపురాలు కట్టించటం, లేదా అట్లా చేసేటువంటి వాళ్ళకి మనం సహకరించటం ద్వారా ఈ దైవ యజ్ఞాన్ని కూడా మనము కొంతవరకు చేసిన వాళ్ళమైతాం. ఆ తర్వాత భూతయజ్ఞము, మానవేతర ప్రాణులు ఉంటారు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదులు, వాటిని కూడా ప్రేమగా చూడవలసిన అవసరం ఉంది ఈ గృహస్థుకి. కనుక వాటికి కావలసిన ఆహారం ఇవ్వటము లేదా ఆశ్రయం ఇవ్వటము, ఇటువంటివన్నీ కూడా భూతయజ్ఞం కిందకి వస్తాయి. తర్వాత నృయజ్ఞం అన్నారు, అంటే అతిథి సేవ. కనుక గృహస్థ అనేటువంటి వాడు ఏదో నా భార్య, నా పిల్లలు, మేము నలుగురము, మేము జాగ్రత్తగా ఉంటే చాలు అని అనుకోవటానికి వీల్లేదండి. వీళ్ళందరినీ కూడా గృహస్థ అనేటువంటి వాడు జాగ్రత్తగా కాపాడాలి, రక్షించాలి, పోషించాలి అనేటువంటిది చెప్తూ ఉన్నారు. ఇట్లా 4 ఆశ్రమాలని కూడా వివరించారండి ఈ పుస్తకంలో. ఆ తర్వాత త్రిగుణములు, సత్వరజస్తమో గుణములు, ఈ 3 గుణములు ఎలా ఉంటాయి, మనము సత్వగుణాన్ని ఎలా పెంపొందించుకోవాలి,
ఈ రజస్తమస్సులను ఎట్లా తగ్గించుకోవాలి అనేటువంటి విషయం కూడా ఈ పుస్తకంలో చర్చించటం జరిగింది. తర్వాతి అధ్యాయము భగవద్గీత ప్రభావంతో జీవన్ముక్తిని సాధించిన పుణ్యమూర్తులు అనేటువంటి అధ్యాయం అండి. ఇది పద్మపురాణం నుంచి స్వీకరించారు ఈ అధ్యాయాన్ని. పద్మపురాణంలో అండి అంటే పురాణాలు కూడా వ్యాస మహర్షి రచించినవే కనుక ఈ పురాణంలో భగవద్గీతకు సంబంధించిన 18 అధ్యాయాల మాహాత్మ్యాన్ని ప్రభావాన్ని 18 కథల్లో చక్కగా వివరించారండి వ్యాస మహర్షి. ఉదాహరణకు ఒక కథ చెప్పుకుందాం. మద్రదేశంలో పింగళుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. ఈయన చక్కగా వేదాధ్యయనము అన్నీ నేర్చుకున్నవాడయ్యి కూడా ఇంకా తన రూటు మార్చుకున్నాడు. ఇట్లా కాదు అని చక్కటి సంగీత వాయిద్యమైనటువంటి మృదంగము, ఆ మృదంగంలో ఎక్స్పర్ట్ అయ్యాడు. చూడండి, కథలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, వినటానికి కూడా చాలా ఆసక్తిగా ఉంటాయండి. కనుక అందులో ఎక్స్పర్ట్ అయినటువంటి ఈ పింగళుడు ఏం చేశాడు, ఇంకా ఎక్స్పర్ట్ కదండి, రాజుగారి దగ్గర ఇతనికి ఉద్యోగం వచ్చింది, రాజాశ్రయము పొందాడు. ఆ తర్వాత రాజుగారి ఆశ్రయం పొందారంటే మరి మంచి పెద్ద ఉద్యోగం కదండి, దాంతో డబ్బులు, కీర్తి, ఇంకా స్త్రీలోలత్వానికి గురయ్యాడు. అమ్మాయిల వెంట పట్టడం, స్త్రీలను ఆ విషయంలో ఒక చెడు అలవాటుగా దుర్వ్యసనంగా ఏర్పరచుకున్నాడు. అరుణ అనేటువంటి ఒక ఆవిడతో పెళ్ళయింది. ఈవిడ ఈ భర్తకు తగినటువంటిది, ఇంతకన్నా దుష్టురాలు ఈవిడ కూడా చెడు వ్యవసనంతో పరపురుషుని సాంగత్యముతో ఉండేటువంటిది. అంత మాత్రమే కాక ఈ భర్తను వంచి సంహరిస్తుంది ఈ భార్య. తర్వాత వీళ్ళిద్దరూ కూడా చనిపోతారు. ఆ చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ చిలుక గ్రద్ద అట్లాంటి జన్మ పొందుతారండి. ఒకళ్ళు చిలుకగా ఒకళ్ళు గ్రద్దగా జన్మ పొందుతారు. ఆ పొందిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు కలహించుకొని ఒక మానవ కపాలంలో పడి ప్రాణాలు వదిలేస్తారు, చనిపోతారు ఇద్దరు కూడా. అయితే ఆ మానవ కపాలము ఎవరిది అని అంటే కనుక ఒకానొక ఋషిదండి. చక్కగా రాగము, ద్వేషము ఇవన్నీ వదిలిన వాడైనటువంటి ఋషి, బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఋషి. ఆయన కపాలము, ఆయన ఎట్లా ఉండేవాట, చక్కటి సాత్విక బుద్ధితో ప్రతిరోజు కూడా భగవద్గీత యొక్క పంచమోధ్యాయము అంటే కర్మ సన్యాస యోగాన్ని చక్కగా భక్తిగా శ్రద్ధతో పఠిస్తూ ఉండేవాడుట, పారాయణం చేస్తూ ఉండేవాడుట ప్రతిరోజు. అటువంటి ఋషి, ఆ ఋషి చనిపోయిన తర్వాత ఆ ఋషి యొక్క కపాలం, ఆ కపాలంలో పడి ఈ చిలుక గ్రద్ద కూడా చనిపోయారండి. కానీ మరి ఋషి కపాలం కదండి, పరమ పవిత్రమైనటువంటిది కనుక ఆ కపాల స్పర్శ ఈ చిలుక గ్రద్దకు తగిలింది కాబట్టి వీళ్ళు కూడా పవిత్రులయ్యి యముని దగ్గరికి వెళితే యముడు, సమవర్తి అయినటువంటి యముడు విచారిస్తాడు, ఓహో ఈ కపాల స్పర్శ తగిలింది కాబట్టి వీళ్ళిద్దరికీ ఉత్తమ గతులను ఇస్తున్నాను అంటాడండి యముడు. కనుక ఆ రకంగా వాళ్ళిద్దరికీ కూడా ఉత్తమ గతులు ప్రాప్తించినయి అని ఈ కథ మనకి చెప్తుంది, మనకి తెలుస్తుంది. ఇక్కడ మనకి కొన్ని సందేహాలు వస్తాయి. ఏమండి, ఈ కథ ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ, అది నమ్మవచ్చా? మొదటి ప్రశ్న. ఇన్ని తప్పులు చేసి ఇన్ని పాపాలు చేసిన వాళ్ళు కూడా కేవలము మహర్షి యొక్క కపాలము యొక్క స్పర్శ తగలటంతో వాళ్ళకి ఉత్తమ గతి లభిస్తుందా అంటే ఇందులో చెప్పిన కథలేవి కూడా కథలు కావండి. అవి మనకి చక్కటి సందేశాన్ని అందించేటువంటి ఒక గొప్ప విషయాలు కనుక కథల్లాగా చూడకూడదు. కనుక ఒక చక్కటి సందేశాన్ని ఒక కథలో పెట్టి
అందంగా మనకి అందిస్తారు ఋషులు. అలా అయితే కనుక ఆ సందేశం మనకి చక్కగా గుర్తుండిపోతుంది, చక్కగా ఆ సందేశం మనకు అవగతమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కథలో సందేశాన్ని పెట్టి మనకు అందిస్తారండి. కనుక ఈ ఋషి ప్రతిరోజు కూడా పంచమోధ్యాయము అయినటువంటి కర్మ సన్యాస యోగాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేసేటువంటి వాడు కాబట్టి అతనికి అంత పవిత్రత లభించింది. అతని కపాలానికి కూడా అంత పవిత్రత లభించింది. ఆ కపాలము స్పర్శ మాత్రము చేత వీళ్ళిద్దరికీ కూడా ఉత్తమ గతులు లభించినయి. అంటే ఆ పంచమోధ్యాయము కర్మ సన్యాస యోగము పారాయణము అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పటము ఇక్కడ ఋషుల ఉద్దేశం అండి. కనుక అంత మాత్రమే మనం తీసుకోవాలి. కనుక రచయిత్రి ఈ 18 అధ్యాయాల కథలు మనకు అందించారండి. ఆ కథలేమిటి, ఆ కథల సారాంశం ఏమిటి, వాటి ద్వారా మనము తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏమిటి, మన వ్యక్తిత్వ వికాసానికి అవి ఏ రకంగా దోహదం చేస్తాయి, ఇటువంటి విషయాలన్నీ కూడా రచయిత్రి చక్కగా ఈ పుస్తకంలో అందించారు. ఆ తర్వాత అధ్యాయం కర్మ జ్ఞాన భక్తి మార్గాల గురించి చెప్పారండి. కర్మను యజ్ఞభావంతో చేయాలి అని అంటారు రచయిత్రి. యజ్ఞభావము అనంటే ఏమిటి, అసలు యజ్ఞము అనంటే ఏమిటి అంటే కనుక యజ్ఞము అంటే లోకహితార్థమైన కర్మ. ఇంకా సింపుల్గా చెప్పుకుందామండి, 10 మందికి పనికి వచ్చేటువంటి మంచి పని ఏదైతే ఉందో దానిని యజ్ఞము అని అంటారు. యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనాః సయః ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని భగవద్గీతలో చెప్పారు. అంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏది ఆచరిస్తాడో ఇతరులు కూడా దానినే అనుసరిస్తారు. కనుక పెద్దలైనటువంటి వాళ్ళు, అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళు, వీళ్ళు వాళ్ళ ఆచరణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిగతా వాళ్ళు వాటిల్నే అనుసరిస్తారు అని అంటూ ఉన్నారు. తర్వాత జ్ఞానయోగం గురించి చెప్పారండి. జ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానము అంటే అనేక పుస్తకాల సారాంశాన్ని బుర్రలోకి ఎక్కించుకోవటమా? ఏమండి, నేను బోలెడు పుస్తకాలు చదివాను, ఆ బోలెడు పుస్తకాల విషయాలన్నీ కూడా నాకు తెలుసు. ఉదాహరణకి భగవద్గీత ఉందనుకోండి, భగవద్గీతలో 700 శ్లోకాలు నాకు కంఠోపాఠంగా వచ్చు, ఒక్క పొల్లు కూడా తప్పుపోకుండా నేను చెప్పగలను. భేష్, బాగుందయ్యా, నీ ధారణాశక్తికి మెచ్చుకోవాల్సిందే. భగవంతుడి దిశగా నువ్వు వేసేటువంటి మొదటి అడుగులకి నీకు నమస్కరించవలసినదే. కానీ భగవద్గీతలోని 700 శ్లోకాలు నువ్వు కంఠోపాఠంగా అప్పచెప్పగలవు. కానీ ఆ పనికి నువ్వెందుకు? టేప్ రికార్డర్ ఉందిగా. కనుక టేప్ రికార్డర్కి నీకు ఏమిటి తేడా? నేర్చుకున్నటువంటి 700 శ్లోకాల్లో కనీసం 10 శ్లోకాలైనా వాటి అర్థము, తాత్పర్యము, భావము ఇవన్నీ తెలుసుకొని వాటిల్ని నీ జీవితానికి అన్వయించుకొని నువ్వు ఆచరణలో పెట్టావా? అట్లా పెట్టటము అనేటువంటిది జ్ఞానము. కేవలము నేర్చుకోవటం అనేటువంటిది జ్ఞానము కాదు, భారము అంటూ ఉన్నారు. కనుక ఏదైతే నేర్చుకున్న దాన్ని ఏదైతే నువ్వు అప్లై చేస్తావో అదే జ్ఞానము. ఇక్కడ జ్ఞానం గురించి ఎందుకు ఇంత చెప్పుకుంటూ ఉన్నామంటే భగవద్గీత ప్రధానముగా ఆచరణ ప్రధానమైనటువంటి గ్రంథము. భగవద్గీత ఆచరించమని చెప్తూ ఉంది. నీ జీవితానికి నువ్వు అప్లై చేసుకోవని, పాటించవయ్యా అని చెప్తుంది. కేవలం చదువుకోవటము, వింటము, పారాయణం చేయటము ఇంతటితో మాత్రమే నువ్వు ఆగిపోవాకు అని చెప్తుంది భగవద్గీత. ఏమంటే ఇవన్నీ చేయకూడదా? పారాయణము, చదువుకోవటం, వింటం ఇవి కూడా చెయ్యాలి. కానీ ఇంతటితో ఆగిపోవద్దు, దానిని ఆచరణలో పెట్టడం అనేటువంటిది ఈ భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశము అని చెప్తూ ఉన్నారండి. ఆ తర్వాత భక్తి యోగం. భక్తి అంటే పరమ ప్రేమ.
ఇక్కడ భక్తి యోగంలో భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ మనకి ఇస్తారండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. ఇట్లా మనకి భక్తుడికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఇస్తారు. మరి ఏమండి భక్తి యోగం గొప్పదా, కర్మయోగం గొప్పదా, జ్ఞానయోగం గొప్పదా, ఏది ఎక్కువ ఏది తక్కువ? ఏవి ఎక్కువ తక్కువలు లేవండి వీటిల్లో. ఆ సమన్వయం కూడా రచయిత్రి మనకిచ్చారు. 3 విశిష్టమైనటువంటి మార్గాలే, 3 పరస్పర ఆశ్రితాలు అని చెప్పారు రచయిత్రి. కనుక భగవదర్పణ బుద్ధితో కర్మలు చేయటం, భగవంతుడికి అర్పించటంగా లాగా మనము పనులు చేయాలి. ఫలితంగా వచ్చినటువంటి దాన్ని భగవత్ ప్రసాదంగా మనము స్వీకరించాలి. త్రికరణ శుద్ధితో కర్తృత్వ భావాన్ని విడిచి ప్రతిఫలాపేక్ష లేకుండా పనులు చెయ్యి అని భగవద్గీత చెప్తూ ఉందండి. మళ్ళీ మనం చెప్పుకుందాం 3 లక్షణాలు. త్రికరణ శుద్ధితో కర్తృత్వ భావన విడిచి అంటే నేను చేస్తున్నాను అనేటువంటిది వదిలిపెట్టాయి. ఎందుకంటే చేస్తోంది భగవంతుడే, మన ద్వారా పని జరుగుతుంది, కానీ మనం చేయటం అనేటువంటిది ఉండదు. కనుక త్రికరణ శుద్ధితో కర్తృత్వ భావన విడిచి ప్రతిఫలాపేక్ష లేకుండా పనులు చేయి. అట్లా పనులు చేస్తే ఏమవుతుంది? ఆ కర్మ బంధం అనేటువంటిది అది నిన్ను అంటుకోదు, అది నిన్ను బంధించదయ్యా. ఈ 3 లక్షణాలతో నువ్వు పనులు చేస్తే అప్పుడు నువ్వు భగవంతుణ్ణి అర్చించినట్లే, భగవదర్చన చేసినట్లే అని భగవద్గీత చెప్తూ ఉందండి. తర్వాతి అధ్యాయము ఉత్తమ సామాజికుడు భగవద్గీత. ఇందులో ప్రధానంగా భగవద్గీతలోని 16వ అధ్యాయమైనటువంటి దైవాసుర సంపత్ విభాగము, ఇందులోని విషయాలను మనకి చెప్పారండి. మానవుని ఉత్తమ సామాజికునిగా చేసే దైవీ లక్షణాలు ఉన్నాయి. కొన్ని 26 లక్షణాలను రచయిత్రి చక్కగా వివరించారండి. అట్లాగే ఆసురీ లక్షణాలు అంటే మానవుడు అనుసరించకూడని లక్షణాలు కొన్ని ఉన్నాయి. వీటిల్ని అసుర లక్షణాలు అని అన్నారు. కనుక వీటిల్ని కూడా వివరించారు. కనుక అభయం సత్వ సంశుద్ధి అని వస్తుంది మనకు భగవద్గీతలో. అంటే ఇవన్నీ దైవీ గుణాలు అన్నమాట, దైవీ లక్షణాలు. అభయం అంటే కనుక భయముని వదిలేయటము, ధైర్యాన్ని కలిగి ఉంటాం. మనకి వివేకానంద స్వామి కూడా చెప్తారు, బీ ఫియర్లెస్ అని చెప్తారండి. భయాన్ని వదిలేయ్యా, మనకి మొట్టమొదటి శత్రువు భయమే అని చెప్తారు వివేకానందుల వారు. అట్లాగే సంశుద్ధి అంటే సత్వగుణాన్ని కలిగి ఉండటము, అలాగే దానము, అలాగే తపస్సు అని చెప్పారు. తపస్సు అంటే ఏమిటండి? తపనే తపస్సు అంటే 10 మందికి మంచి చెయ్యాలి అనేటువంటి తపన ఏదైతే ఉందో అదే తపస్సు. కనుక ఇట్లా దైవీ గుణాలు 26ని ఈ పుస్తకంలో వివరించారండి. అట్లాగే ఆసురీ గుణాలు, మనం వదిలిపెట్టాల్సినటువంటి గుణాలు, వాటిల్ని కూడా వివరించారు. ఆ తర్వాతి అధ్యాయము మానవత్వం నుండి దైవత్వానికి భగవద్గీత అనేటువంటి అధ్యాయం అండి. ఇందులో భగవద్గీతలోని 2వ అధ్యాయం అనేటువంటి సాంఖ్యయోగం, ఇందులోని విషయాలు ప్రధానంగా మనకి చెప్పటం జరిగిందండి. అనేక విషయాలు ఈ అధ్యాయంలో చర్చించారు. అంటే మనము మానసిక ఆందోళన నుండి ఎట్లా బయటపడాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు కదండి, దాన్ని చర్చించారండి. అట్లాగే పనులు మనం చేసే విధానం ఏమిటి, కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలదే తుర్పూహు మాతే సంగోస్త్వ కర్మణి అని భగవద్గీతలో చెప్పారు. అంటే కర్మలు చేయుట ఎందే నీకు అధికారం ఉంది, కర్మ యొక్క ఫలితంపై నీకు అధికారము లేదు. అట్లని కర్మలు చేయటము మానకూడదు, అంటే పనులు చేయటం మానుకోకూడదు. ఎందుకు వచ్చిన గోల, ఏ పని చేయకుండా నేను కూర్చుంటా అంటే కుదరదయ్యా, తప్పని చెప్తూ ఉన్నారు. కనుక పనులు చేయి, భగవదర్పణగా పనులు చేయి. ఫలితము ఆయన డ్యూటీ, భగవంతుడి డ్యూటీ, దాని గురించి నీకెందుకు?
కనుక ఫలితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు సక్సెస్ సాధించలేవు. ఉదాహరణకి ఒక కుర్రవాడు ఉన్నాడండి, పరీక్షకి చదువుకోవాలి. పరీక్షకి చదువుతూ అతను పుస్తకం మూసేస్తాడు మధ్యలో. ఈ పరీక్షలో నాకు ఫస్ట్ మార్క్ వస్తుంది, స్టేజ్ మీద నన్ను పిలుస్తారు, చీఫ్ మినిస్టర్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక మెడల్ మెడలో వేస్తాడు. ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఆలోచించుకుంటూ ఉంటే కనుక అతను ఇంకా చదువుకునేది ఎప్పుడు? ఇంకా ఈ ఆలోచనలోనే ఫలితం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన చదువుకోబుద్ధి కాదు అతనికి. అలా కాకుండా అతను ఈ పనిని ఎంజాయ్ చేశాడనుకోండి, చదువుకోవటాన్ని ఎంజాయ్ చేశాడనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అతనికి కావాల్సిన మెడల్స్, రివార్డులు, అవార్డులు అవన్నీ ఇతని వెంట అవి పడతాయి. వాటి వెంట ఇతను పడక్కర్లేదు. కనుక ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారండి, నువ్వు కష్టపడి పని చేయవాకయ్యా, ఇష్టపడి పని చెయ్యి అంటారు. కనుక ఇష్టపడి పని చెయ్యమని మనకి ఈ శ్లోకం చెప్తుంది. కనుక ఫలితము నీ టాపిక్ కాదయ్యా, దాని గురించి ఎవరు ఆలోచించాలో వాళ్ళు ఆలోచిస్తారు. కనుక నువ్వు కంగారు పడవాకు, నువ్వు పనిని ఎంజాయ్ చేస్తూ పని చెయ్యి అని ఇక్కడ భగవద్గీత మనకి చెప్తూ ఉందండి. ఇలా అనేక విషయాలు ఈ అధ్యాయంలో చర్చించారు. స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పారండి. ఆత్మతృప్తి అంటే ఏంటి, అది ఎలా పొందుతాలో చెప్పారు. ఆత్మ నిగ్రహము అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా కామవాంఛా పరిత్యాగము, ఇదొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పారండి. దీనికి పేరు కామవాంఛా పరిత్యాగం అని పెట్టారు. భగవద్గీత సాంఖ్యయోగంలో 2 శ్లోకాలు ఉన్నాయి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు పజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దీన్ని లేడర్ ఆఫ్ ఫాలింగ్ అంటారు. అంటే మనిషి ఎట్లా పతనమైతాడు తెలియజేసేటువంటి శ్లోకాలండి ఈ 2 శ్లోకాలు కూడా. ఈ 2 శ్లోకాలని మనం జాగ్రత్తగా అవగతం చేసుకుంటే మనము పతనము కాకుండా కాపాడబడతాము. మహాత్మా గాంధీ కూడా ఆయన ఆత్మకథలో ఈ 2 శ్లోకాలను ఉదహరిస్తారండి. ఈ 2 శ్లోకాలు చిన్నప్పుడు నేను చదువుకున్నాను, నాపై ఈ 2 శ్లోకాలు చక్కటి ప్రభావాన్ని చూపించాయి అని మహాత్మా గాంధీ గారు చెప్తారు. ఏమిటండి ఈ 2 శ్లోకాలు చూద్దాం మనం. ధ్యాయతో విషయాన్ పుంసః, శబ్దాది విషయాల పట్ల మనం ఎప్పుడైతే ఆసక్తి చూపిస్తామో, శబ్దాది విషయాలంటే ఏంటి అంటే కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ముక్కు వాసన చూస్తుంది. కనుక ఇంద్రియాలు అనేక విషయాల వైపు మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కుర్రవాడు కాలేజీకి వెళ్దామని పుస్తకాల బ్యాగ్ భుజాన వేసుకొని కాలేజీకి బయలుదేరాడండి. దారిలో వాడికి ఇష్టమైనటువంటి వాడి ఫేవరెట్ హీరో సినిమా వాల్ పోస్టర్ కనిపిస్తుంది. అంటే కన్ను అనే ఇంద్రియము ఆ వాల్ పోస్టర్ని చూసింది. వెంటనే కుర్రవాడు ఏం చేస్తాడు, కాలేజీకి వెళ్లకుండా సినిమా హాల్కి వెళ్ళి కూర్చొని సినిమా చూస్తాడు. అదేదో సెలవు రోజుల్లో సరదాగా చూడటం కాదు, కాలేజీ మానేసి సినిమాకి వెళ్ళి కూర్చున్నాడు. అంటే ఏమైంది, ఈ ఇంద్రియము అనేటువంటిది శబ్దాది విషయాల పట్ల ఈ ఇంద్రియాలు మనల్ని తీసుకెళ్తూ ఉంటాయి. ఆ విషయాల పట్ల మనకి ఆసక్తి ఏర్పడుతుంది. దానితో మనస్సుకి వాటితో సంగము ఏర్పడుతుంది. ఛాయతో విషయాన్ పుంసః సంగస్తేషు పజాయతే సంగాత్ సంజాయతే కామః. సంగము ఏర్పడటం వల్ల అది కావాలి అనేటువంటి కోరిక పుడుతుంది. కామాత్ క్రోధోభిజాయతే, ఆ కోరిక పుట్టటము తర్వాత స్టేజ్ ఏమిటంటే గనక ఆ కోరిక తీరకపోతే క్రోధము కలుగుతుంది. అంటే మానవుడు ఎట్లా పతనం అవుతాడు అనేటువంటి తెలియజేస్తూ ఉన్నారండి. కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః, క్రోధము వలన అవివేకము కలుగుతుంది, అజ్ఞానము కలుగుతుంది అని కూడా అంటారు. క్రోధాత్ భవతి సమ్మోహః
సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఆ అవివేకము వల్ల జ్ఞాపక శక్తి నశిస్తుంది, మరపు కలుగుతుంది, ఏ పని చేస్తున్నామో అర్థం కాదు. సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో. తద్వారా బుద్ధి నాశనము అవుతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నాశనమైతే ఇంకా మనము కూడా నాశనము అయినట్లే. కనుక ఈ రకంగా మానవుడు పతనము చెందే అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్త అని ఈ 2 శ్లోకాలు కూడా మనకి తెలియచేస్తాయండి. కనుక కామవాంఛ పరిత్యాగము అనేటువంటి శీర్షికలో ఈ విషయాన్ని ఉంచారు రచయిత్రి. దీనికి చక్కటి ఉదాహరణ కూడా చెప్పారండి. రావణాసురుడు ఉదాహరణ దీనికి. రావణాసురుడు పరాక్రమవంతుడు, సమర్థుడు. హనుమంతుడు అంతటి వాడు రావణాసురుడిని ఒకానొక సందర్భంలో మెచ్చుకుంటాడండి. ఆహా, ఎంతటి దివ్య తేజస్సుతో ఉన్నాడు రావణాసురుడు, సమర్థవంతమైనటువంటి వాడు, కానీ ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తూ ఉన్నాడు అని హనుమంతుడు కూడా ఒకానొక సమయంలో అనుకుంటాడు. కనుక రావణాసురుడు శబ్దాది విషయములందు ఆసక్తి కలిగి ఉండటం వల్ల కోరగూడని కోరిక కోరుతాడు. సీతమ్మ కావాలి అని కోరుకుంటాడు. ఆ కోరిక తీరదు. తద్వారా క్రోధము వస్తుంది. క్రోధము వలన అవివేకము, అజ్ఞానము కలుగుతాయి. ఎవరిని తీసుకొస్తున్నాను నేను? సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి ధర్మపత్రి భార్యను తీసుకొస్తున్నాను. ఈ జ్ఞానం పోతుందండి వాడికి. అవివేకము, అజ్ఞానము. సమ్మోహా స్మృతి విభ్రమ. జ్ఞాపక శక్తి నశిస్తుంది. ఏం చేస్తున్నాను, నేను ఇది చెయ్యొచ్చా లేదా, ఈ విచక్షణ పూర్తిగా కోల్పోతాడు. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చివరికి నాశనం అవ్వటం జరుగుతుంది. రావణాసురుడు శ్రీరామచంద్రుడి చేతిలో సంహరింపబడతాడు. ఇట్లా రావణాసురుణ్ణి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అట్లాగే దుర్యోధనుడిని కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చండి. ఇలానే మనం చూస్తే అర్థమవుతుంది. ఇట్లా అనేక ఉదాహరణలు. కనుక వేటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది కూడా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారండి. తర్వాత సమచిత్తత, బ్యాలెన్స్డ్ మైండ్ అనేటువంటి టాపిక్ చెప్తారండి. అంటే అన్ని టాపిక్స్ మనం చెప్పుకోవట్లేదండి, అనేక విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం సమీక్ష కాబట్టి. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. బ్యాలెన్స్డ్ మైండ్, సమచిత్తత. దుఃఖం వస్తే కృంగిపోవటం, సుఖం వస్తే నాలంతటి వాడు లేడు అని పొంగిపోవటం, ఇది కాదు మానవుడికి ఉండవలసింది. ఈ రెండిటిలో కూడా సమస్థితిలో ఉండాలి. వీతరాగ భయక్రోధ, రాగము, క్రోధము, భయము, వీటిల్ని విడనాడాలి అనేటువంటిది చెప్తూ ఉన్నారండి. కనుక ఈ సమస్థితిలో ఎవరైతే ఉంటాడో వాడే ధైర్యవంతుడు. చివరిగా స్వయం కృషి అనేటువంటి దాన్ని చక్కగా వివరిస్తారండి. ఉద్ధరే దాత్మనాత్మానం అంటే ఏమిటయ్యా అని అంటే కనుక ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కూర్చోకూడదు. పైగా ఎవరి మీద కూడా మనం అపవాదు వేయకూడదు. అంటే తల్లిదండ్రులు నన్ను చక్కగా ప్రోత్సహించలేదు, చక్కటి గురువు దొరకలేదు, లేదా నాకు పరిస్థితులు అనుకూలించలేదు, ఫలానా వాడు నాకు సహాయం చెయ్యలేదు, ఇట్లా ఎవరి మీద తోయటం తప్పు, అట్లా చేయకూడదు అని చెప్తూ ఉన్నారండి. కనుక నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఇదే స్వయం కృషి అనేటువంటిది కూడా చెప్తూ ఉన్నారు. చివరిగా వివేకానందుల వారి శ్లోకం, దీనితో మనము పూర్తి చేసుకుందామండి. వివేకానంద స్వామి ఒక శ్లోకాన్ని ఉదహరిస్తారు. సాంఖ్యయోగంలో 3వ శ్లోకం అండి. ఆయన ఏమంటారంటే, ఈ శ్లోకము ఒక్కటి కనుక మీరు చక్కగా అర్థం చేసుకుంటే, చక్కగా వంట పట్టించుకుంటే, చక్కగా ఆచరణలో పెడితే భగవద్గీత సారం మొత్తము మీకు అబ్బినట్లే అని అంటారండి వివేకానందుల వారు. క్లైబ్యం మాస్మగమః పార్థ
నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. క్లైబ్యం మాస్మగమః, అధైర్యాన్ని విడవయ్యా, ధైర్యం ఉండు. త్యక్తోత్తిష్ట పరంతప, పరంతప అంటే శత్రువులను తప్పించినటువంటి వాడు. కనుక లోపల ఉన్న ఈ శత్రువులు మనకి కామము, క్రోధము, లోభము, మోహము, మదమాత్సర్యము, భయము, ఆందోళన, అసూయ, అనేక రకాలైనటువంటి శత్రువులు మన లోపలే ఉన్నాయండి. కనుక బాహ్యమైన శత్రువులను జయించటం కాదు, లోపల ఉన్నటువంటి శత్రువులను కూడా జయించు. కనుక పిరికితనం విడనాడు, భయాన్ని వదిలేసై. ఉత్తిష్ట త్యక్తోత్తిష్ట పరంతప, లేవయ్యా చక్కగా యుద్ధాన్ని చేయి, ధైర్యంగా ఉండు అని వివేకానందుడు ప్రబోధిస్తూ ఉన్నాడండి. కనుక ధైర్యము అనేటువంటిది సుగుణాలన్నిటిలో కల్లా కూడా మొట్టమొదటిది, గొప్పదైనటువంటిది. మనకు దైవాసుర సంపత్ విభాగ యోగంలో కూడా దైవీ లక్షణాలు, దైవీ గుణాలు చెప్పుకున్నాం మనం. అందులో కూడా మొట్టమొదటిది అభయం, అంటే భయము లేకుండా ఉండటం, అంటే ధైర్యము కలిగి ఉండటం. ఒక్క ధైర్యము అనేటువంటి సుగుణం మనకుంటే మిగతా సుగుణాలు వాటంతటవి మన దగ్గరకు వస్తాయట. కనుక వివేకానందుడు చెప్పినటువంటి ఈ చివరి శ్లోకంతో రచయిత్రి ఈ పుస్తకానికి ముగింపునిస్తారండి. కనుక ఇది ప్రధానంగా వ్యక్తిత్వ వికాసాన్ని అందించేటువంటి పుస్తకం. యువతీ యువకులు చక్కగా ఈ పుస్తకాలలోని అంశాలను అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడం ద్వారా వారి భావి జీవితము చక్కటి విజయ పథంలో నడుస్తుంది అని అంటల్లో ఏమాత్రము సందేహం లేదండి. కనుక ఇటువంటి చక్కటి విషయాలను ఈ పుస్తకం ద్వారా అందించినటువంటి రచయిత్రి శ్రీమతి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాను. అట్లాగే మూల గ్రంథమైనటువంటి శ్రీమద్ భగవద్గీతను అందించినటువంటి భగవానుడు పరమాత్మ అయినటువంటి కృష్ణుడికి నమస్కరిస్తూ స్వస్తి వాసుదేవ.